మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్. హాయ్. నీ పేరు? రజని. రజని. ఎక్కడి నుంచి వస్తున్నావు? లింగంపల్లి. లింగంపల్లి నుంచి. ఏం చదువుకుంటున్నావు? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, వంటలు చేస్తావా? బాగా చేస్తావా? బాగా చేస్తాను. వావ్. ఓకే. హాయ్. హాయ్ అండి. మీ పేరు? రేణుక. రేణుక గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను లంగరోజ్ అండి. లంగరోజ్ మేదీపట్నం. ఓకే. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారా? వావ్. వంటలు బాగా చేస్తుంటారా? చాలా బాగా చేస్తాను. చాలా బాగా చేస్తారా? వావ్, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉందా? ఉందండి. ఏంటి రిలేషన్? ఏంటి రిలేషన్సా లేదంటే ఫ్రెండ్సా? మా సిస్టర్. మీ సిస్టరా? అంత డౌట్ గా చెప్తున్నారు ఎందుకు మా సిస్టర్ అని? మా అక్క అని చెప్పొచ్చుగా సంతోషంగా. మా అక్క. మీ అక్క? ఓకే. సొంత అక్క చెల్లెళ్ళ? మై స్మాల్ సిస్టర్. చిన్న చెల్లెళ్ళ సిస్టర్. ఓకే. సో ఇద్దరు అక్క చెల్లెల మధ్య పోటా పోటీ అన్నమాట, వంటల పోటీ. ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? అక్క. అక్క. అక్క మీద వస్తారు. ఓకే. అక్క గారు ఏం వంట చేస్తున్నారు? నేను వెజిటేబుల్ పావ్ బాజీ చేస్తున్నాను. వెజిటేబుల్ పావ్ బాజీ. ఓకే, మరి వెజ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ పావ్ బాజీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి బఠానీలు అరకప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు అరకప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, టమాటా ముక్కలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పావులు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, పసుపు చిటికెడు, పావ్ బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, రేణుక గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము ఇది ఆలుగడ్డ అండ్ బఠానీస్, మళ్ళీ క్యారెట్ ఇవన్నీ ఉడికించి పెట్టుకోవాలండి. ఓకే. సో వెజ్ పావ్ బాజీ కాబట్టి వెజిటేబుల్స్ అన్ని ఉడికించి పెట్టుకోవాలి. కూరగాయలు ఏమేమి వేశారు? గోపువ్వు, క్యారెట్, బఠానీస్, బంగాళదుంప. ఈ 4 కూరగాయలు? 4. ఓకే. సో ఇవన్నీ ఉడికించి పెట్టేశారు. ఉడికించి పెట్టుకోవాలి. ఓకే. తర్వాత క్యాప్సికం తీసుకొని క్యాప్సికం పేస్ట్ చేసుకొని దీంట్లో కలుపుకోవాలి. ఓకే. సో క్యాప్సికమ్ ఉడికించి ఇది ఈజీగా బాయిల్ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది కాబట్టి పచ్చివే పేస్ట్ చేసేసుకొని ఇలా కలిపేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే. క్యాప్సికమ్ విడిగా పేస్ట్ చేసి మళ్ళీ ఇందులో వేసి కలుపుకోవాలి. ఓకే. సో ముందు ఇది పేస్ట్ చేసుకోండి. అయితే అన్ని కలిపి చేసుకోకూడదా పేస్ట్? అలా కలిపి చేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఇవి కొంచెం వేడిగా ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ పేస్ట్ చేసుకుంటే బాగుంటుందని. ఓకే, సరే. అది కూడా అక్కడ చాలు. క్యాప్సికమ్ పేస్ట్. ఇప్పుడు ఈ పేస్ట్ చేశాం కదండి, ఈ పేస్ట్ దీంట్లో కలిపేసి మనం మళ్ళీ. ఎవరు చెప్తున్నారు? నాకు చెప్పొచ్చు. మీకే చెప్తున్నాను, మళ్ళీ అక్కడ ఆడియన్స్ కు చెప్పాలి కదా అని మీకు చెప్తాను. వాళ్ళకి అర్థమైపోతుంది. క్యాప్సికమ్ పేస్ట్. క్యాప్సికమ్ ని పేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి చూడటం. అవునండి. ఇది మనం మళ్ళీ దీన్ని బాయిల్ చేసుకుని, బాయిల్ చేసిన దాంట్లో దీన్ని కలిపేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేత్తోనే మీరు కలిపేస్తున్నారా? ఓకే. ఏంటి పేస్ట్ వేసి చేత్తో నలిపేస్తున్నారా? దీన్ని నేను పేస్ట్ కూడా చేసుకోవచ్చు అని ఇలా చేస్తున్నాను, లేదంటే మిక్సీ కూడా పట్టొచ్చు. చేత్తో అయినా నలిపేయచ్చు, లేకపోతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు కదా. గ్రైండ్ చేసేస్తాను. ఇది ఈజీగా ఉంటుంది కదా. నీకు తెలుసా ఇది పావ్ బాజీ? వెజ్ పావ్ బాజీ చేసి పెట్టలేదా మీ అక్క నీకు? ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేయలేదా? ఓ. సో కంప్లీట్ పేస్ట్ లా చేసుకోవాలా? అది కంప్లీట్ పేస్ట్ లా చేసుకోవాలండి. ఓకే. అయిపోయిందా పేస్ట్? మిక్స్డ్ వెజిటేబుల్ పేస్ట్. ఇప్పుడు దీన్ని మనము ఇది తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసేసుకుంటే ఇప్పుడు ఉల్లిపాయలు అన్ని నూనెలో వేయించి దీన్ని దాంట్లో కలిపేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఓకే. లైట్ రివర్. సో మీ అక్క నీకు ఎప్పుడు చేసి పెట్టలేదా? చేసి పెట్టలేదు. నువ్వు చేసే వంట ఏంటో మీ అక్కకు తెలుసా? తెలుసు. నువ్వు మాత్రం చెప్పావు కానీ మీ అక్క మాత్రం చెప్పలేదా? మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకుంది. ఓ. ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? నేనే పర్సనల్ గా నేర్చుకున్నాను. అవునా? నేను అంటే మామూలుగా వెజిటేబుల్స్ వేయలేదు, మామూలుగా సింపుల్ గా చేసుకున్నాను. తర్వాత కొంచెం వెజిటేబుల్స్ ఎలా ఉంటుందని ఇలా చేయొచ్చని చేశాను. అలా చేస్తే కొంచెం టేస్ట్ అనిపించింది, అలా అని మళ్ళీ కంటిన్యూ చేశాను. అంతే. చూద్దాం టేస్ట్ చూసిన తర్వాత చెప్పాలి ఈ విషయం. బాగుంటుందా? బాగుంటుందండి. చాలా బాగుంటుందా? చాలా బాగుంటుంది.
ముందుగా ఆయిల్ తీసుకోవాలండి. ఓకే, కొద్దిగా కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు పెద్దగానే కట్ చేశారు. సో పేస్ట్ లో ఇది తెలిసిపోతుంది. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అవును మీరేదో మీ సిస్టర్ చేసి పెట్టలేదు ఇప్పటివరకే? అంటే నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాను కదా, వాళ్ళకి చేయించలేదు ఇంకా నేను. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. తర్వాత టమాటా ముక్కలు. ఓకే, పెట్టినా మూత పెట్టినా కొంచెం సేపు. ఓకే, మీరు పాటలు ఏమైనా పాడతారా? పాడలేనండి, కానీ వాయిస్ బాగుండదు. సాంగ్స్ పాడతాం కానీ వాయిస్ పాడండి, నో ప్రాబ్లం. సరదాగా అందరూ ఎంత పాడుకోవచ్చు, అందరూ సింగర్స్ ఏంటి కదా. సాంగ్ పాడడం కానీ ఒక చిట్కా చెప్తానండి. చెప్పండి. పుదీనా ఉంటుంది కదా, పుదీనా అనేది కొంచెం పేస్ట్ చేసుకుని బ్లాక్ ఫేస్ పైన బ్లాక్ వస్తుంది కదా, దానిపైన పెట్టేసుకుంటే వెళ్ళిపోతాయి. బ్లాక్ స్పాట్స్ మీద పుదీనా పేస్ట్ చేస్తే వెళ్ళిపోతాయి. రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటాం. రెగ్యులర్ గా చేయాలి. పింపుల్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా పింపుల్స్ కూడా పోతాయి. పింపుల్స్ వెళ్ళిపోతాయి, ప్లస్ బ్లాక్ అనేది రాదు. ఓకే, సో పింపుల్స్ ఉన్న చోట మనకి బ్లాక్ స్పాట్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో ఆ బ్లాక్ స్పాట్స్ మీద కనుక మనం పుదీనా పేస్ట్ చేసుకొని అప్లై చేసినట్టయితే రెగ్యులర్ గా ఆ బ్లాక్ స్పాట్స్ అనేవి పోతాయి. అంతే కదా? అంతే అండి. ఓ మంచి చిట్కా. సో ఈ మధ్య కాలంలో పొల్యూషన్ కి దానికి దీనికి పింపుల్స్ రావడం, పింపుల్స్ పోయిన తర్వాత బ్లాక్ స్పాట్స్ వచ్చేయడం, దాని అన్ని ఫేస్ అంతా పాడైపోతుంది చాలా మంది పాపం. సో ఇది బాగుంది చిట్కా, ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా? ఇది కొంచెం బాయిల్ అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత కొంచెం కారం పొడి. ఓకే, సో కారం మొత్తం ఇదేనా? పచ్చిమిరపకాయలు ఏమి యూజ్ చేయట్లేదా? పచ్చిమిర్చి వద్దండి. ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, అంటే దానికి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఉండాలి. ఓకే, ఈ పేస్ట్ మనం చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ అనేది దీంట్లో కలిపేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి. ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా పేస్ట్ వేసేద్దామా? ఇది వేసి కొత్తగా ఉంది. సో నార్మల్ గా దీంతో మనం కాబూలీ శనగలతో అలా చేసుకుని తింటూ ఉంటాం. ఇప్పుడు ఇది వేసాం కదండి, వేసిన తర్వాత ఈ పావ్ బాజీ మసాలా ఉంటుంది. పావ్ బాజీ మసాలా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇవిడ ఎలా మాట్లాడతారో, పక్కన ఉన్న నాతో మాట్లాడలేదు, కేవలం మీతోనే మాట్లాడుతున్నారు. సరే, ఓకే, నో ప్రాబ్లం. అది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మంచి వాసన వస్తుంది. కాకపోతే సో ఇక్కడ పావులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి. సో ఇది అయిపోతే మనకు రెడీయా? ఇది అయిపోతే రెడీ. కానీ కొంచెం దీన్ని ఆయిల్ పెట్టుకొని మనం కొంచెం వేపుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా సో ఈ ప్యాన్ ఇటు ఇవ్వనా? ఇవ్వండి. అది కొంచెం స్లో. ఎస్, బౌల్లో కొంచెం ఆయిల్ మసాలా వేసిన తర్వాత మొత్తం నీట్ గా మిక్స్ అయితేనే మనకు టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఇది మనం పావ్ బాజీ కొంచెం కట్ చేసుకొని దీన్ని కొంచెం వేపుకోవాలండి. ఓకే, సో రెండు వైపులా అటు ఇటు కాల్చుకోవాలి. 2 టైమ్స్. సో రెండు వైపులా ఈ పావులు కాల్చుకోవాలి. ఓకే, అంటే కొంచెం గ్రే, అది మన మామూలుగా వస్తుంది కదా, కొంచెం కలర్ వస్తుంది. ఓకే, అది కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఓకే, ఇవి బౌల్లోకి తీసుకోవాలండి. సో కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఓకే, ఇప్పుడు దీని పరిస్థితి అయిపోయిందండి. ఇది అయ్యింది కదండి. కొంచెం దాని మీద కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కలిపేయాలా? సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి బ్రెడ్ పైన పెట్టేసుకోండి. తినేసేస్తే అయిపోతుందండి. అయిపోతుంది. మీరు తొందరగా పెట్టేస్తే మేము తినేస్తాం కదా. ఇలా స్ప్రెడ్ చేసుకోకపోయినా పక్కన వేసుకొని కూడా తినచ్చు. దీన్ని ప్యాక్ చేయాలి.
క్లోజ్ చేసేసుకోవాలి. ఇది క్లోజ్ చేసేసుకొని ఓకే, రెడీ అయిపోయిందండి. మీ పావ్ బాజీ రెడీ. రెడీ అండి, రెడీ. వెజ్ పావ్ బాజీ. ఎస్. ఓకే, మరి వెజ్ పావ్ బాజీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. వెజ్ పావ్ బాజీ తయారు చేయు విధానం. ముందుగా పచ్చి బఠానీలు, బంగాళదుంప ముక్కలు, కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్ లో క్యాప్సికం ముక్కలు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో ఉడికించిన కూరగాయ ముక్కల మిశ్రమం వేసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల పేస్ట్, పావ్ బాజీ మసాలా వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పావులు మధ్యకు కట్ చేసి నూనెతో కాల్చుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని రెండేసి పావుల మధ్యలో ఉంచి సర్వ్ చేసుకుంటే వెజ్ పావ్ బాజీ రెడీ.